దాంట్లో ఇంకేం చెప్పారు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కామెంట్స్ ఏమి చేయకూడదు, ఈ కేసుకు సంబంధించింది విట్నెస్లని కోఎక్యూజ్డ్తో కాంటాక్ట్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఈయన మొబైల్ నెంబర్లు, ల్యాండ్ నెంబర్లు, ఈమెయిల్, వాట్సాప్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, ఆయనకి సంబంధించి అన్ని కూడా ఫొటోస్ కాపీలు సిట్కి ఇవ్వాలి అండి. అలానే ప్రాసిక్యూషన్కి ట్యాంపర్ చేయడానికి, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ఎటువంటి చేయకుండా విచారణ సంస్థకు సహకరించాలి. విచారణ సంస్థకి ఏం సహకరిస్తాడు ఈయన? ఏమి సహకరించడం లేదు కదా. అలానే పై కండిషన్స్ కనుక ఉపసంహరిస్తే ఇమ్మీడియట్ గా బెయిల్ రద్దు చేస్తామని చివరి కండిషన్ లో ఒకటి పెట్టారు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి. నిన్న జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఊరేగింపులు, పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి హడావుడి చేశారు. ఇటువంటి పరిస్థితులు ఇక్కడే కనబడితే ఇంకా సాక్షులు ఏ విధంగా చెప్తారు, ముందుకు వస్తారు? సాక్షులు భయకంపితులు అవ్వకుండా ఎలా ఉంటారు? అసలు మిగతా ముద్దాయిల్ని గుర్తించడము, ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు నడుచుద్దా అని ఒక అనుమానం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాదన చేస్తా ఉన్నారో, దీంట్లో ఏమి లేదు, పైసా రికవరీ చేయలేదు, దీంట్లో ఏమి లేదు, దీంట్లో ఏమి లేదని చెప్తూ ఉన్నారు. దానికి ఊతమిచ్చినట్టు అవుద్ది. చివరికి అంతిమ లబ్ధిదారుడిని, లేదంటే అంతిమ దోపిడీదారుడిని, ఈ సొమ్ముని దోచుకున్న వాళ్ళని, మిగతా సాక్ష్యాలని, మిగతా ముద్దాయిల్ని వాళ్ళని అరెస్ట్ చేయటంలో ఇబ్బందికరమైన పరిస్థితులు సిట్టుకొస్తాయి. అదే కనుక జరిగి అంతిమ దోపిడీదారుని కనుక పట్టుకోకపోతే ఇది ప్రభుత్వం మీద కూడా ప్రజలకి అసహనం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీంట్లో డెఫినెట్ గా క్రియాశీలకంగా వ్యవహరించాలి. 30,000 మంది ప్రాణాలు బలికొని దాదాపుగా అనేక వేల మంది కిడ్నీలు, లివర్లు చెడిపోయి కుటుంబాలు వీధిన పడితే, అటువంటి విషయాల్లో కూడా కోట్లాది రూపాయలు అవినీతి జరిగితే, ప్రభుత్వానికి నష్టాన్ని చేకూరిస్తే, అలాంటి వాటిల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించకుండా రైట్ ఇలా ఉంటే ప్రజలు అది ఒక అనుమానం కలుగుద్ది. ఏంటంటే ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా బయటికి రావచ్చు. పేదవాడికే ఈ చట్టాలు, ఉన్నవాడికి ఇవి అన్ని చుట్టాలు అని చెప్పేసి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉంది. అది ప్రజాస్వామిక వ్యవస్థకి చాలా ప్రమాదకరం ఉద్భవించబోతుంది అనేది గమనించాలి మేడం గారు.